పరిశుభ్రమైన పర్యావరణ లక్ష్య సాధన కోసం ప్రజలతో సహా సంబంధిత భాగస్వాములందరినీ చైతన్యవంతం చేయడానికి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్య ఉద్గారాలు, జల కాలుష్య కారకాల నివారణకు ఏపీపీసీబీ కృషి చేస్తుందని పవన్ తెలిపారు. విశాఖలో పరిశ్రమల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. విశాఖలో కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ప్రశ్న వేయగా దానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సమాధానమిస్తూ ధూళి కణాల పొల్యూషన్ ఎక్కువగా ఉందన్నారు. పొల్యూషన్ తగ్గించడమే కాకుండా త్వరలోనే పొల్యూషన్ ఆడిట్ చేయిస్తామని పేర్కొన్నారు. ఇక పోర్టులో కొన్ని ప్రైవేటు బెర్తులు పొల్యూషన్కు కారకాలుగా మారుతున్నాయని ఎమ్మెల్యే వంశీ తెలియజేశారు. అలాగే పొల్యూషన్ కారణంగా హిందుస్థాన్ గ్యాస్, ఎల్జీ పాలిమర్స్ వంటి పరిశ్రమలు మూతపడ్డాయని అనే విషయాన్ని ఎమ్మెల్యే గణబాబు చెప్పుకొచ్చారు. కాలుష్యకారక పదార్థాలన్నీ బహిరంగంగానే కనిపిస్తున్నాయి. పొల్యూషన్ ఎంత మేర ఉందనే విషయం తెలుసుకోవడానికి ఎక్విప్మెంట్ పెట్టాలని కోరారు. ఇక విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో 40 లక్షల మేర మొక్కలు నాటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలోకి ఎవరైనా వెళ్లి ఫిర్యాదులు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. సభ్యులు లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలే అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పుకొచ్చారు. త్వరలో విశాఖలో పర్యటించాలని అయ్యన్న కోరారు. తొందరలోనే విశాఖపట్నంలో పర్యటిస్తాను అని పవన్ చెప్పుకొచ్చారు. విశాఖలో జల, వాయు, శబ్ద కాలుష్యం తగ్గించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఎవరైనా సరే ఇక్కడ కాలుష్యం ఉందని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు, అంత ఇబ్బందిగా ఉందన్నారు. ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష. డెఫినెట్లీ దాన్ని వాళ్ళు కరెక్టెడ్. ఎవరైనా సరే పొల్యూషన్ ఉంది అనేది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి ఏ ఆఫీస్కైనా వెళ్ళేలాగా ఆ చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం. ఇది కొంత ఇనిషియేషన్ కూడా జరిగింది అధ్యక్ష. అది అలాగే జల కాలుష్యం, వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం, భూ కాలుష్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు క్వశ్చన్ అవర్ కాబట్టి అన్ని అంశాలకి నేను సమాధానం కొంచెం క్షుణ్ణంగా మేము ఒక అవగాహన చేసుకొని ఇంకొంచెం దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి సదరు గౌరవ సభ్యులకి మీ దృష్టిలో పెడతాను. ఇవన్నీ అనుబంధంలో ఉన్న డీటెయిల్గా ఉన్నాయి సార్, ఎనెక్సర్లో డీటెయిల్గా ఉన్నాయి సార్. చూడండి, అలా కాకుండా నేను సభాముఖంగా ఈరోజు మాటిస్తున్నాను అధ్యక్ష. నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అన్ని చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే మన తీర ప్రాంతాలని, ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తపన పడే వ్యక్తులు నేను ఒకరిని. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాను అధ్యక్ష. ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది వాయు కాలుష్యం నుంచి, జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందుకు తీసుకెళ్తాను. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అవుతున్నదని వైసీపీ అధినేత జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టారని చెప్పారు. తనకు నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వెల్లడించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అవుతుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. ఏపీ ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి ధర్నా చేస్తున్నారు. ఆయనకు యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మద్దతు పలికారు. దీక్షా శిబిరానికి వచ్చి సంఘీభావం ప్రకటించారు. అంతకుముందు జగన్ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ గూండాలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారన్నారు. 1000కి పైగా అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారని వెల్లడించారు. 100 ఇండ్లను, గిట్టని వారి పంటలను కూడా ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో ఏనాడు ఇలాంటి దాడులు, దౌర్జన్యాలను ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగులు పెట్టారని చెప్పారు. తనకు నచ్చిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వెల్లడించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. మీడియా, ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. Where equitable justice is denied, where democracy stands limping, that is the plight. That is the plight of affairs in Andhra Pradesh. You have a government in place where within 45 days coming into power, you have a situation where more than 30 people have been murdered, where you have more than 300 people on whom you have assaults taken place, which led to attempt of murder, where you have more than 560 properties, private properties vandalized, where you have more than 490 government properties also vandalized, where you also have more than 1,000 cases
where you have a situation of assaults taking place, private properties destroyed, people walking into their houses, destroying the properties within, where plantations have been destroyed. That is the plight of affairs in Andhra Pradesh. తల్లికి వందనం పథకం అమలుపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. శాసన మండలిలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన లోకేష్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. గైడ్లైన్స్ రూపొందించేందుకు సమయం తీసుకుంటున్నామని, గతంలో జరిగిన లోటుపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అర్హతల విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై కూడా చర్చిస్తామన్నారు. గ్రామాలు వచ్చేగల 5,000 రూపాయలు నెలకు వస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎలిజిబుల్ అనేది 5,000 కన్నా తక్కువ వస్తే ఎలిజిబుల్ అన్నారు. అట్లా మళ్ళీ దాన్ని మార్చారు. భూమి కూడా అది కూడా మార్చారు. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ విషయంలో కూడా కొన్ని నుసుకలు జరిగినాయి. ఇంతేకాకుండా పాదయాత్రలో కూడా నేను అనేక మందిని కలిసినప్పుడు వాళ్ళు చాలా స్పష్టంగా మేము ఇప్పుడు అప్పు చేసి ఒక 4-వీలర్ 4th హ్యాండ్ బండి కొన్నాం అంటే 30,000 రూపాయలు 40,000 రూపాయలు పెట్టి ఒక స్కార్పియో కొనుక్కున్నాం. ఇమీడియట్గా తీసుకున్న వెంటనే మా తెల్ల కార్డు పోయింది, దానివల్ల మాకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలన్నీ పోయినాయని వాళ్ళు నాకు చెప్తాం కూడా జరిగింది. ఇది కూడా మేము డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు స్వామి గారి కింద ఉంది, మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది. మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి, పకడ్బందీగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష. సో మీకు ఎలాంటి సందేహంలా అవసరం లేదు. అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం. అది మేము సాధిస్తాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ శవరాజకీయాలు చేస్తున్నాడని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి రాష్ట్రం అభివృద్ధి కోసం నిధుల కోసం వెళ్లారన్నారు. 2 సార్లు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చారన్నారు. జగన్ బాబాయ్ హత్య నుంచి బయటపడటానికి కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్లారన్నారు. జగన్ రాష్ట్రం పరువు ఢిల్లీలో తాకట్టు పెట్టారని జీవి ఆంజనేయులు అన్నారు. గతంలో కేసుల మాఫీ కోసం ఢిల్లీ వెళ్లారన్నారు. 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవలో ఓ రౌడీ ప్రాణాలు కోల్పోయాడన్నారు. ఆ రౌడీ కూడా జగన్ పార్టీ వ్యక్తేనన్నారు. వినుకొండలో జరిగిన ఘటనలో ఇద్దరు వైసీపీ నేతలేనన్నారు. గతంలో జగన్ ప్రభుత్వంలో 256 హత్యలు జరిగాయన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఎందుకు హత్యలు దాడులకు గురైన కుటుంబాలను పరామర్శించలేదన్నారు. ఈరోజు నా వెనకాల 4 ఉన్నారని చెప్పేసి ప్రదర్శన చేయడానికి ఈరోజు ఢిల్లీలో దీక్షలో కూర్చుంటాన్న జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలా. ఏ రోజైనా ప్రత్యేక హోదా గురించి నువ్వు కేంద్రాన్ని నిలదీసావని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా గురించి 1 గంటన్నా నువ్వు దీక్ష చేసావా ఢిల్లీలో? ఏ రోజైనా ఈరోజు ప్రజల గురించి రాష్ట్ర నిధుల గురించి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడలేదు. ఢిల్లీలో రాష్ట్ర పరువుని తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రతిష్ట 2 సార్లు వెళ్ళగానే ఈరోజు ఢిల్లీ నుండి నిధులు తీసుకొచ్చాడు, కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. రాజధాని 15,000 కోట్లు తీసుకురావడం ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. 2 సార్లు వెళ్తేనే నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు. కానీ 36 సార్లు ఢిల్లీ తిరిగిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం సాధించాడని నేను అడుగుతా ఉన్నా. సొంత కేసులు మాఫీ కోసం, అట్లాగే బాబాయ్ హత్యలో నిందితుల్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఢిల్లీ వెళ్ళావు. కానీ నీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. కానీ ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాడా అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయటం, ఢిల్లీలో దీక్ష చేయటం సిగ్గుసేటు. ఇలాంటి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా సిగ్గురా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి స్థలం దించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించడంపై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరినట్లు ఏపీని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. అమరావతికి 15,000 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని, రాజధానికి ఊతమిచ్చే విధంగా బడ్జెట్ ఉందని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట వేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ హర్షం వ్యక్తం చేశారు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టిందని అభిప్రాయపడ్డారు. 9 కీలక అంశాలను మేళవించి బడ్జెట్ తయారు చేశారని, రాజధాని అమరావతి, పోలవరం అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారని దినకర్ చెప్పారు. అమరావతికి 15,000 కోట్లు బడ్జెట్లో కేటాయించారని, రాజధానికి ఊతమిచ్చే విధంగా బడ్జెట్ ఉందని చెప్పారు. పోలవరం పూర్తి చేసేందుకు బడ్జెట్లో హామీని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వెనుకబడిన ప్రకాశం, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను
ఆదుకుంటామని బడ్జెట్లో హామీ ఇచ్చారని, కొప్పర్తి ఓర్వకల్లో ఇండస్ట్రియల్ హబ్ల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయని దినకర్ చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారుపై ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నిజమయ్యాయని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనలో వాస్తవికతకు పెద్దపీట వేశారని, వృద్ధి రేటు 6.8% ఉంటుందని అంచనా వేశారని అన్నారు. యువత కోసం 2 లక్షల కోట్లతో 5 రకాల పథకాలు రూపొందించారని, విద్యార్థులకు 10 లక్షల రూపాయల వరకు విద్యా రుణం కల్పించారని చెప్పారు. మహిళా సాధికారత దిశగా వివిధ పథకాల కింద మహిళలకు 3 లక్షలు కేటాయింపు జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి ఆసరా ఇచ్చారని, గ్రామీణ ఉపాధి హామీ కింద 86,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారని ఆయన తెలియజేశారు. వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం, వికసిత భారత్లో వికసిత ఆంధ్రప్రదేశ్ ని భాగస్వామ్యం చేయడం కోసం అవసరమైనటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలని తీసుకొని ముందుకెళ్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడేటటువంటి దిశగా ప్రజలు గనక మద్దతు ఇస్తే వికసిత ఆంధ్ర, వికసిత భారత్లో భాగస్వామ్యం అవుతుందని ఏదైతే చెప్పారో ఆయన మాటల్ని గౌరవించి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పక్షాల తరఫున ప్రధానమంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉండడానికి పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు తెలిపారు. ఏదైతే ఇచ్చిన హామీ ప్రధానమంత్రి గారు ప్రజల మధ్య రాజధాని నిర్మాణానికి సంబంధించి అయితేనేమి, పోలవరానికి సంబంధించి అయితేనేమి, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి అంశాల్లో అయితేనేమి ఏ విధంగా సమ్మిళిత అభివృద్ధి వైపు ఆంధ్రప్రదేశ్ ని తీసుకువెళ్తామనేటటువంటి వారు హామీ ఇచ్చారో దానికి తొలిమెట్టు అత్యంత అద్భుతంగా ఈరోజు ఈ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారి ద్వారా మనకి ఆవిష్కృతమైంది. ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలుపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఉచిత గ్యాలరీ గ్యాస్ సిలిండర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం ఉచిత సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. అయితే 2016 నుంచి 2024 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమందికి ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం PMUI పథకం కింద మొదటి ఉచిత LPG కనెక్షన్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. ఎన్డీఏ కూటమిలో భాగంగా తమ మేనిఫెస్టోలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరలో నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో చర్చించి సభాముఖంగా మరోసారి వివరాలు తెలియజేస్తామని నాదెండ్ల తెలిపారు. రాష్ట్రంలో త్వరలోనే 674 కోట్ల రూపాయల ధాన్యం బకాయిలను రైతులకు చెల్లించనున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను రైతు సహాయ కేంద్రాలుగా మార్చుతున్నామని చెప్పారు. తూర్పుగోదావరి, కాకినాడలో రైతులకు హామీ ఇచ్చామన్న మంత్రి వారికి టార్పాలిన్లను కార్పొరేషన్ నుంచి ఉచితంగా అందిస్తామని నాదెండ్ల వివరించారు. ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు. అయితే 2016 నుంచి 24 వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధిదారులకి ఈ ప్రయోజనం చేకూరుతున్నది. రెండో ప్రశ్నకు సమాధానం, కేంద్ర ప్రభుత్వం PMUI పథకం కింద 9,65,361 మంది లబ్ధిదారులకి మొదట ఉచిత LPG సిలిండర్తో పాటు ఉచిత LPG కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది. అధ్యక్ష, ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి ప్రస్తావించాం. దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది. తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం, మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకు అందరూ కూడా తెలుపుతాం. కొత్త మంత్రులను బోల్తా కొట్టించేలా కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్నారని మంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు అడిగితే పూర్తి వివరాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఇదే విషయంపై అసెంబ్లీ లాబీలో మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు లేకుండా అవును, కాదు, ఉత్పన్నం కాదనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడం ఏంటని పవన్ కళ్యాణ్ అభ్యంతరం తెలిపారు. పొడిపొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని అధికారులను ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను పవన్ ఆదేశించారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపైన అధికారుల సమాచారంపై అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎంత మాత్రం మళ్లించలేదని అధికారులు సమాచారం ఇచ్చారు. దీనిపై
తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎస్ఎస్ ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో పూర్తి స్థాయి సమాచారం లేదని మంత్రి తెలిపారు. వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జగన్ అవినీతిపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐకి ఫిర్యాదు చేస్తున్నామని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తెలిపారు. వెంటనే విచారణ చేసి జగన్పై చర్యలు తీసుకోవాలని, జగన్కు మంజూరు చేసిన బెయిల్ వెంటనే రద్దు చేయాలని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, ఈ నేపథ్యంలో కాళికాదేవి, చంద్రబాబు ఫ్లెక్సీలతో ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ వంటంలో కాళికాదేవి, చంద్రబాబు ఫ్లెక్సీలతో టీడీపీ సీనియర్ నాయకులు బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం జరిగింది. బుద్దా అప్పారావు నిలయం నుంచి దుర్గగుడి వరకు బుద్దా వెంకన్న పాదయాత్ర చేశారు. టోల్గేట్ వద్ద ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ కొత్త డ్రామాలు ఆడుతున్నాడని, అబద్ధం, అవినీతి అంటే జగన్కు బాగా ఇష్టమని అన్నారు. ఇప్పుడు అబద్దాలతో ఢిల్లీలో మాయధర్నా చేస్తున్నాడని, పెన్షన్ విషయంలో ప్రజలను జగన్ మోసం చేశాడన్నారు. చంద్రబాబు చెప్పిన విధంగా పెన్షన్ 4,000 చేశారని, చంద్రబాబు పాలనలో ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని జగన్ దోచుకున్నాడని ఆరోపించారు. 2004-2009లో జగన్ ఎన్నికల అఫిడవిట్ను పరిశీలించాలని, 84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ కట్టే పరిస్థితి ఎలా వచ్చిందని అన్నారు. 42,000 కోట్లు ఈడీ అప్పట్లో జప్తు చేసిందని, ఈ 5 ఏళ్లలో మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాలతో కోట్లు దోచుకున్నాడని చెప్పారు. గత అవినీతిపై జగన్ జైలుకు వెళ్లాడని, ఈ 5 ఏళ్లలో ఎంత అవినీతి జరిగిందో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నీ ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్సీలతో నా మీద కూడా విచారణ జరపండి. నేను నిజాయితీగా ఇక్కడ ఈ రాష్ట్రం మీద ఏమైనా ఫిర్యాదు చేసే ముందు నువ్వు నిజాయితీగా ప్రధానమంత్రి గారికి, సిబిఐకి, అలాగే ఎవరైతే రాష్ట్రపతి గారు ఉన్నారో వాళ్ళకి నువ్వు స్వయంగా నీ స్వహస్తాలతో నేను పనిచేసినటువంటి 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో నా మీద సిబిఐ విచారణ జరపమని నువ్వు కోరే దమ్ము నీకుందా? లేదు. కాబట్టి మేము ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, సిబిఐకి విన్నవించుకునేది ఏంటంటే, గత 42,000 కోట్లు దోచుకున్నాడు. దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది. 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఇవాళ ఈ 5 సంవత్సరాల మీద కూడా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. జగన్మోహన్ రెడ్డి అవినీతి బయట పెట్టాలి. మాది ఒకటే, జగన్మోహన్ దోచుకున్నటువంటి డబ్బు అంతా కూడా ప్రజాధనం, అది ప్రజలకు పంచాలి. కనుక ఇవాళ మేము తెలుగుదేశం కార్యాలయం నుంచి అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మవారి దగ్గర నుంచి మేము రిప్రజెంటేషన్ ఇవ్వగలుగుతున్నాము. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు తొగ్లక్ పాలన చేసి ఇప్పుడు తొగ్లక్ రోడ్లపైకి వస్తే నిరసన చేస్తే ఎవరూ పట్టించుకుంటారని ప్రశ్నించారు. గత 5 ఏళ్లు అవినీతి, అరాచకాలకు పాల్పడి హత్యా రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి అని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని నిరసన చేయడం సిగ్గుచేటన్నారు. 35 రాజకీయ హత్యలు ఎక్కడెక్కడ జరిగాయో వివరాలు ఇవ్వమని హోంమంత్రి అనిత అడిగితే ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందన్నారు. ఇక్కడ అసెంబ్లీ జరుగుతా అంటే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటో మరి మాకైతే తెలియదు. ఎందుకంటే మరి ఇక్కడ ఆయన ఉనికి ఎలాగో లేదు. అక్కడికి వెళ్తే ఏదో ఢిల్లీ మీడియా అంతా వస్తుంది, నేషనల్ మీడియా వస్తుంది, నా ఉనికి చాటుకుందామని వెళ్ళారే తప్ప సమస్య ఇక్కడ కదా. 5 సంవత్సరాలుగా ఆయన ఏం చేశారు? ఇక్కడ మేము ప్రశ్నలు వేస్తాము, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలుసుకొని ఇక్కడ సమస్యలు చూసుకోకుండా ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? మరి తుగ్లక్ పాలన కాదా ఇది? తుగ్లక్ ఆలోచన కాదా? గతంలో 5 సంవత్సరాలు ఆ తుగ్లక్ పరిపాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆ తుగ్లక్ రోడ్లో తుగ్లక్ నిరసన తెలియజేస్తే ఎవరు పట్టించుకుంటారండి? ఆయన ఉనికి చాటుకునే దానికోసం ఈ ప్రయత్నాలు చేస్తారు. సార్, రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు. ప్రతిరోజు ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాకు దిశ నిర్దేశిస్తున్నారు. మనం అభివృద్ధి వైపే వెళ్దామే తప్ప కక్ష సాధింపు చర్యలు వద్దన్నారు. మరి ఆ 35 మంది లిస్ట్ అడిగారు, హోమ్ మినిస్టర్ గారు అడిగారు, ఎవరయ్యా బాబు 35 మంది? నీకేమన్నా చిన్న మెదడు ఏమన్నా పోయిందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎవరు దాంట్లో? తెలుగుదేశం వాళ్ళు, వైసీపీ వాళ్ళు, ఎవరు? వాళ్ళ సొంత కక్షలతో వాళ్ళు చంపుకొని గంజాయి తాగి వాళ్ళు చంపితే అది మరి తెలుగుదేశం పార్టీ మీద వేయడం గత 5 సంవత్సరాలుగా ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారా అని కూడా తెలియదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 మధ్య పోలవరం పనులు 72% జరిగితే గత 5 ఏళ్ల జగన్ పాలనలో 2% పురోగతి సాధించినట్లు చూపిస్తున్నారని, వాస్తవానికి 20-30% పనులు తిరోగమించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరాన్ని జగన్ ఏనాడు పట్టించుకోలేదని, ఏజెన్సీలను మార్చొద్దని చెప్పినా వినలేదని విమర్శించారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మూడో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో ఏజెన్సీలు అధికారులు లేకపోతే పనులు ఎలా సాగుతాయని సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు. పోలవరాన్ని జగన్ ఏనాడు పట్టించుకోలేదని, ఏజెన్సీలను మార్చొద్దని చెప్పినా వినలేదని మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014-19 మధ్య పోలవరం పనులు 72% జరిగితే గత 5 ఏళ్ల జగన్ పాలనలో 2% పురోగతి సాధించినట్లు చూపిస్తున్నారని, వాస్తవానికి 20-30 పనులు తిరోగమించినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత కేంద్రం చూసుకుంటామని చెప్పడంపై నిమ్మల సంతోషం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కృషి వల్లే ఇది సాధ్యమైందని మంత్రి తెలియజేశారు. 6 వాళ్ళు మరి తక్కువ కోట్ చేయడం జరిగింది. దీన్ని సేవింగ్ అని చూపించారు ఆ రోజు ప్రభుత్వం. కానీ వెంటనే ఆ యొక్క టెండర్స్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా మళ్ళీ డిజైన్ చేంజింగ్ అని చెప్పి మళ్ళీ సెపరేట్గా మళ్ళీ అదనపు వర్కులు కూడా చేర్చి మళ్ళీ 3,500 కోట్లు మళ్ళీ సెపరేట్గా టెండర్స్ని పిలవడం ద్వారా దాంట్లో కేవలం -1% మాత్రమే టెండర్స్కి వెళ్ళడం జరిగింది. అంటే వాస్తవంగా ఆ రోజు ప్రభుత్వం గనక మరి నిజాయితీగా ఉన్నట్లయితే ఆ వర్క్స్ డిజైన్స్ మారి సెపరేట్ టెండర్స్కి వెళ్ళవలసి వస్తే ఏదైతే మొదట -26కి ఏదైతే రివర్స్ టెండరింగ్లు వెళ్ళారో ఆ -26.6గా ఈ వర్క్స్ని అప్పచెప్పుంటే అది నిజంగా సేవ్ అయ్యింది తప్ప ఒక పక్కన సేవ్ చేస్తున్నాం రివర్స్ టెండరింగ్ అని చెప్పి మరొక పక్క దగ్గర మళ్ళీ 2-3 వేల కోట్ల రూపాయలు మళ్ళీ అదనం భారం ఆ రివర్స్ టెండరింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇది మొదటగా సభ్యులకి సమాధానం చెప్తూ ఉన్నా. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఎక్కడ గంజాయి కనిపించినా కఠిన చర్యలు తీసుకోమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. వైసీపీ పాలనలో అధికారులే గంజాయికి కొమ్ము కాశారని, ఫలితంగా విక్రయాలు విపరీతంగా పెరిగాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఆయన 61వ డివిజన్ శాంతినగర్లో పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, పార్కుల వద్ద ఆకతాయిలు గంజాయి మత్తు పదార్థాలు తాగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మహిళలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఉమా మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారని గుర్తు చేశారు. ఎక్కడ గంజాయి కనిపించినా కఠిన చర్యలు తీసుకోమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. త్వరలో పార్కులను అత్యాధునిక హంగులతో పిల్లలు, మహిళలు, వాకర్లకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు, శ్రీనివాసరావు, అమ్మారావు, దాసరి ఉదయశ్రీ, దాసరి కనకారావు, సూరి తదితరులు పాల్గొన్నారు. గంజాయి పీల్చడం, ఆకతాయిలు రాత్రిపూట మద్యం సేవించడం, మరి చుట్టూతో ఉన్న కాలనీ ఇళ్లవాసులు ఇళ్ళకి నిద్ర లేకుండా చేయటం, ఎప్పుడు ఏదవుతుందా రాత్రి ఏడైతే మరి ఆడపిల్లలు బయటకు రావడానికి భయపడతాం, గృహిణులు భయపడతాం. ఇదంతా కరెక్ట్ కాదు. అందుకనే డివిజన్లో పర్యటిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రజలకు ధైర్యం చెప్తా ఉన్నాం. ఈ పర్యటనలో పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రజలకి వాళ్ళు ధైర్యం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయితే గట్టిగా యాక్షన్ తీసుకోమని కూడా, ఎటువంటి ఒత్తిళ్ళకి గురి కావద్దని కూడా పోలీస్ అధికారులకు చెప్తా ఉన్నాం. అవసరమైతే 4 రోజులు లోపల పెట్టి అన్ని రకాలుగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ బుద్ధులు మార్చమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ప్రజా సమస్యలు తెలుస్తూ ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం లభించింది. మాకు అధికారం ఇచ్చింది మేము అధికారంగా భావించకుండా మా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. గత 2 ఏళ్లుగా మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిట్టినగర్, ఏనుగులు అంజయ్య వీధి నివాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బందికి చెప్పినా ఎటువంటి ఫలితం లేదన్నారు. మున్సిపల్ కమిషనర్ తమ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వన్ టౌన్ చిట్టినగర్, ఏనుగుల అంజయ్య వీధిలో మంచినీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు. డైలీ విజిట్లో భాగంగా వీధుల్లోకి వచ్చిన
ఏఈని మిగిలిన సిబ్బందిని తమ సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా మంచినీటి కొరతతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు తమ సమస్యను ఎన్నిసార్లు వివరించినా పరిష్కరించకపోగా ఇష్టానుసారంగా దుర్భాషలాడుతున్నారని వాపోయారు. ఉన్నతాధికారులకు ఏదో పని చేస్తున్నామని చెప్పుకునేందుకు ఫోటోలు తీసుకుని వెళ్లడం తప్ప తమ సమస్యను తీర్చింది ఏమీ లేదన్నారు. తక్షణమే కమిషనర్ ఈ విషయంపై స్పందించి తమ సుదీర్ఘకాల సమస్యను పరిష్కరించాలని కోరారు. పైపులు అనేది బంద్ చేశారు. అది ఎవరు చేశారో ఎందుకు చేశారో కూడా మాకు తెలీదు. దానికి కూడా వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. మీరే కనీసం ఆ పంపులు వదిలి మాకు న్యాయం చేయాలని, వీరు ఏమన్నా డబ్బులకి గురయ్యారా, అధికారులు ప్రలోభాలకు గురయ్యారో మాకు తెలియదు. కానీ మాకైతే 50 కుటుంబాలు ఎన్ని అవస్థలు పడ్డామో, మంచి ఎండాకాలంలో కూడా ఒక్క చుక్క నీళ్ళు రానటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న వెళ్తే కృష్ణానది ఫుల్గా ఉంది, అయినప్పటికి కూడా నీళ్లు లేవని అంటున్నారు. సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లా. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్తున్నారు. అదేమంటే ఫోన్లు కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నోసార్లు తిరిగి ఎన్ని ఇబ్బందులు గురవుతుంటే సచివాలయాల చుట్టూ తిరిగామా, ట్యాంకర్ల దగ్గరికి తిరిగామా, పంపుల దగ్గరికి తిరిగామా. ఒక ట్యాంకర్తో 50 కుటుంబాలు నీళ్లు ఎలా తీరతాయండి మీరు చెప్పండి ఒక్కసారి. సమృద్ధిగా నీళ్ళు వచ్చేటువంటి ఏరియాకి 2 సంవత్సరాలన్నర నుంచి ఎందుకు బంద్ చేయించారు, ఎవరు చేయించారు? అక్రమ కనెక్షన్లు ఉన్నటువంటి వాళ్ళకి నీళ్ళు వెళ్తున్నాయి. మాలాంటి వాళ్ళకి కనెక్షన్ ఇవ్వండి అంటే ఇవ్వట్లా. నీళ్ళ కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఎలక్షన్లో వాళ్ళు గెలవడానికి, వాళ్ళు పదవులు చేసుకోవడానికి 2000 నుంచి 5000 10,000 ఇస్తారు, వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు చేసేటువంటి పరిస్థితి ఏంటి? వచ్చే నీళ్ళని ఆపించడం కాదు కదా, రాని నీళ్ళని తెప్పించాలి. మరి ఈ పరిస్థితి ఎందుకు జరుగుతుందని చెప్పేసి అని మేము మీడియా ద్వారాగా వారిని అడుగుతున్నాం. 2 నెలల క్రితం ఓడే లైన్ 2 రోజుల్లో మీకు కనెక్షన్ ఇస్తామని చెప్పి 2-3 నెలలు అయిపోతుంది. ఆ లైన్ కూడా ఇవ్వట్లా. 10 లైన్లకి ఇమ్మన్నాం, ఆ లైన్ కూడా ఇవ్వట్లా. అయ్యో పోగా ఆ నీళ్ళు వదిలితేనేమో పైన వాళ్ళకి ఇబ్బంది అని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. ఇక్కడ ఎలా ఉందంటే ఒక్క చుక్క నీరు రావు, అసలు వస్తుందో రాదో తెలీదు. పంపు కిందకి అందరూ ఆడవాళ్ళే. ఇప్పుడు పనులకి వెళ్తూ ఉంటారు, చదువుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే బకెట్లు తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వాటర్ ట్యాక్స్ కట్టకపోతే ఏ ఊరుకుంటాడా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.